అయితే ఇంకా మేము ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆక్సిజన్ కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత వాళ్ళేమన్నారంటే డైరెక్ట్ కొంచెం ఆయాసం అనేది తగ్గిన తర్వాత మీరు ఇమ్మీడియేట్‌లీ కర్నూలు తీసుకెళ్ళండి. ఆమె సిట్యుయేషన్ చాలా సీరియస్‌గా ఉందంటే ఇంక అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడుకొని కార్డియాలజిస్ట్‌కి మా డాక్టర్ రెఫర్ చేశారండి. మేమింక డైరెక్ట్ వచ్చేసి కర్నూలు కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్ళి చూపించుకుంటే ఆయనైతే ఒక్కటే మాట చెప్పారండి. చాలా సీరియస్‌గా ఉంది ఆమె కండిషను. ఆమెకి ఇమ్మీడియేట్ 2 డేస్‌లో సర్జరీ కావాలి అనంటే, అసలు ఏమైంది డాక్టర్ అనంటే ఒక్కటే మాట చెప్పిండు. ఆమెకి 2 అంటే హార్ట్‌లో 2 హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి. అందుకే సీరియస్‌గా ఉంది. మీరు తొందరగా నేను చెప్పే హాస్పిటల్ తీసుకెళ్తే హైదరాబాద్‌కి తీసుకెళ్లారంటే అక్కడ సర్జరీ చేస్తారు. తర్వాత అంతా కూల్ అయిపోతదని చెప్పేసి అన్నారు. ఇంకా మేమైతే ఏమనలేదండి. అక్కడ ఇంజెక్షన్ ఉంటే ఆ ఇంజెక్షన్ ఏపించుకొని కొన్ని మెడిసిన్స్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పటికి నేను ఇంటికొచ్చే వరకు మా అమ్మ, మా తమ్ముడైతే ఇద్దరొచ్చారు. తర్వాత ఏమైందనేది నేను నెక్స్ట్ షాట్‌లో చెప్తాను. అయితే ఇమ్మీడియేట్‌లీ ఇంకా నన్నైతే తీసుకొచ్చారు. నైట్ 11 అయిందనమాట మేము ఇంటికొచ్చే వరకు. 11 12 అయిందండి. ఇంటికొచ్చాడు. అప్పుడు మా బావ అయితే వాళ్ళ నాయనమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట. నేను ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు అప్పటికే వచ్చి ఉన్నారంట. నెక్స్ట్ ఏమైంది నెక్స్ట్ షాట్‌లో చెప్తాను. ఓకే.